కొంతమంది నా ప్రార్థన పోయిందో పోలేదో అంటుంటారు. పోయిందో పోలేదో అన్నావంటే మళ్ళీ చేయి, తప్పదు. నా ప్రార్థన నా దేవుని దగ్గరికి చేరింది అనే నిశ్చయత వచ్చిందాక, ఆ సమాధానం నీలో వచ్చిందాక చెయ్యి. నా ప్రభు దగ్గరికి నా ప్రార్థన వెళ్ళింది అనే నిశ్చయత, ఆ విషయమై ఆ అంశం గురించి నీ హృదయంలో సమాధానం ఉందంటే అది పోయినట్టే అక్కడికి. గట్టి కొడు. అర్థమైందా? నీ హృదయంలో సమాధానం ఉంచుట ద్వారానే ఆ ప్రార్థనకు నిశ్చయత నీ కలిగిస్తాడు దేవుడు. అంటే సమాధానం ద్వారానే మాట్లాడతాడు. 2, మొదటిది ఏం చెప్పాను? అపరాధాల విషయంలో సమాధానం ద్వారానే మనకు తన అభిప్రాయాన్ని చెప్తాడు, హృదయంలో సమాధానం ద్వారా. 2వది ప్రార్థన ఆలకించబడిందా లేదా అన్నదానికి కూడా. జార్జి ముల్లర్ గారు ప్రార్థించాడు, వెంటనే అతనికి హృదయంలో సమాధానం వచ్చింది. అసలు అంత స్పీడ్గా ఎట్లా కనెక్ట్ అవుతాడండి? నాకు అర్థం కాదు. అంటే ఆయనే చెప్తాడు, 59 సంవత్సరాలుగా నేను ఆయనతో నడుస్తున్నా. నేను చేసిన ప్రార్థనలో ఏ ప్రార్థన వినబడిందో, ఏ ప్రార్థన వినబడలేదో కూడా నాకు తెలుసు. ఏ ప్రార్థన ఆయన గైకొన్నాడో, ఏ ప్రార్థన గైకొనలేదో కూడా నాకు తెలుసు. ఎట్లా తెలుసు సార్? ప్రార్థన గైకుంటే ఆ విషయమే నా హృదయంలో సమాధానం స్టార్ట్ అయింది. నా హృదయంలో సమాధానం ఆ విషయంలో రాలేదు అంటే ఆయన నా ప్రార్థన ఆ విషయంలో వినలేదు అని. కాబట్టి వినబడ్డదాకా నేను అడుగుతా. ఇట్లా అంతరంగంలో వచ్చేటువంటి స్పందన ద్వారానే మనం గుర్తుపట్టొచ్చు. అందుకే ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ అని చెప్తున్నాను నేను.